నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ వ్యవస్థాపకుల సభ్యులు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. మరి మాట్లాడదాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు టీఆర్ఎస్ రజోత్సవాలకు సంబంధించి ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం సార్తోని. నమస్తే సార్. నమస్తే సహస్ర, బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సార్, 25 years జూబ్లీ సెలబ్రేషన్, సిల్వర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, రజోత్సవాలు జరుగుతున్నాయి. సో మీరు ఒకప్పుడు టీఆర్ఎస్ వ్యవస్థాపకులుగా ఉన్న టైంలో మీరు కూడా సహాయం చేశారు కేసీఆర్కి ఆ పార్టీ స్థాపించడానికి అంతా. మరి ఇప్పుడు ఈ రజోత్సవంలో మీరు ఎందుకు భాగం కాలేకపోతున్నారు? నేను అవుతున్నానమ్మా, అంటే ఒక అబ్జర్వర్గా పోతున్నాను. ఆ పార్టీతో మొదటి నుంచి ఉన్న అనుబంధము, ఆ పార్టీలో ఫౌండింగ్ నుంచి 2001 కంటే ముందు నుంచి కూడా పార్టీ ఎట్లా పెట్టాలి, దాని జెండా ఏంది, రూపకల్పన దగ్గర నుంచి కేసీఆర్ గారితో ఉండి చాలా కాలం కంటిన్యూ అయినాను నేను. కాకపోతే తర్వాత కాలంలో ఆయన కొన్ని పదవులు నాకు ఇస్తానని అన్నా కూడా 2003లోనే ఆయన శాసనసభ్యులుగా పోటీ చేయమన్నారు. 2015లో నాకు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. బట్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా నేను తెలంగాణ కావాలనుకున్నాను తప్ప ఈ రాజకీయ పదవులు తీసుకోవాలనుకోలేదు. అంటే మీరు ఎప్పుడు కూడా పదవిని ఆశించలేదా? ఆశించలేదు, వద్దని చెప్పాను. ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచి నాకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఆఫర్ చేస్తే కూడా నాకు వద్దు, ఇంకెవరికన్నా ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే నేను అందరు అనుకుంటున్నట్టుగా రాజకీయ లక్షణాలు నా లోపల ఏం లేవు. నేను ఆ పార్టీ ఫ్రేమ్లో అడ్జస్ట్ కూడా కాలేను. నా మనసుకి ఏదైనా నచ్చినట్టయితే నేను స్వేచ్ఛగా మీడియా ద్వారా చెప్తుంటాను. వాళ్ళకి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ తర్వాత ఆయనే ఒక చైర్మన్ పదవి నీళ్ళ మీద, ఇరిగేషన్ మీద, అంటే నేను భారతదేశంలో ఈ వర్షాధార నదులు, పెనిన్సులార్ రివర్స్, దానికి చైర్మన్గా ఉన్నాను. డాక్టర్ రాజేందర్ సింగ్, మేధా పట్కర్ ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను. అంటే ప్రకృతి మీద నాకు ప్రేమ ఎక్కువ. తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి కంటే 5 ఏళ్ల ముందు నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాము. జయశంకర్ గారితో గద్దరు, తర్వాత పాషం యాదగిరి, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్ రావు, మేమందరం కలిసి ఆ రోజుల్లో మొదలుపెట్టిన వాళ్ళం. ఆకుల భూమయ్య గారు ఉండే, మారోజు వీరన్న, బెల్లి లలిత. అయితే తర్వాత కాలంలో రాజకీయంగా మాత్రమే ఒక పార్టీ పెట్టి మనం తెలంగాణను సాధించగలుగుతాము, ఈ సంఘాల ద్వారా కాదు అని అనుకున్న టైంలో కేసీఆర్ గారు మాకు దొరికారు. సో ఆయనను మోటివేట్ చేశాము, ఆయనకున్న డౌట్స్ క్లియర్ చేశాం. జయశంకర్ గారు, నేను, పాషం యాదగిరి గారు, ఇన్నయ్య గారు, ఇట్లా మేము అందరం కలిసి అప్పుడు 10-15 మంది ఉంటుంది, మస్తానాచారి. సో అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం, ఇప్పుడున్న అమర ధామం అని అంటాం కదా, సెక్రటరియట్కి ఎదురుగా అమర జ్యోతి ఉందా, ఆ స్థలం కొండలక్ష్మణ్ బాపూజీది. ఆయన మాకు 97లో అలర్ట్ చేశారు. నాకు ఆఫీస్ ఇచ్చారు ఆయన, తెలంగాణ ఐక్యవేదిక. నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, మేమంతా అక్కడ కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం. ఆ కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడి నుంచి నడిపేది. టీఆర్ఎస్ పెడదాం అన్నప్పుడు ఎవరు కూడా ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం ఇవ్వలే. ఇక మా ఆఫీసే కొండలక్ష్మణ్ బాపూజీ గారు కేసీఆర్ గారికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అట్లా ఆఫీసు టీఆర్ఎస్ ఆఫీస్ అయింది. ఒక 1 year కాకముందే చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్ అప్పుడు హోమ్ మినిస్టర్, పోలీసులను పంపి దాన్ని విధ్వంసం చేసి మా బుక్స్, మా రికార్డ్స్ అన్నీ కూడా ఆయన కొండలక్ష్మణ్ బాపూజీ గారి వస్తువులు అన్నీ కూడా గోషామాల్ స్టేడియం పంపించేసి కూలగొట్టారు. ఆ ఇల్లు కూలగొట్టి తర్వాత వాళ్ళు టూరిజం ఆఫీస్ పెట్టుకున్నారు. తర్వాత కాలంలో ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అమరవీరుల స్మారక చిహ్నంగా మారింది. ఇప్పుడు ఏదైతే దీపం ఉందో అక్కడ స్టార్ట్ అయింది టీఆర్ఎస్. ఫస్ట్ మీటింగ్ అక్కడే అయింది, ఏప్రిల్ 27 జలదృశ్యం. ఐ థింక్ రేపే అనుకుంటా, రేపటికి 25 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళకు శుభాభినందనలమ్మ మీ ద్వారా. ఆ పార్టీ నాయకులకు, అగ్రనాయకత్వానికి, కార్యకర్తలకు, వివిధ ప్రజాప్రతినిధులకు, ఆ పార్టీని ఆదరించిన తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్.